నాన్ వెజ్ ప్రియులకి ఎంతో ఇష్టమైన చికెన్ ఫ్రైని ఈ వీడియోలో మనం ఎలా చేయాలో చూద్దాం. ఎంతో టేస్టీగా అలాగే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంతాస్ కిచెన్. మా ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఇంకా బెల్ ఐకాన్ని నొక్కండి. మేము ఇలా వీడియో పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. చికెన్ ఫ్రై కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకోవాలండి. అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని తీసుకుంటున్నాము. ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ ముందుగా మనం అన్ని మసాలా స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి. అంటే బిర్యానీ ఆకు, జాపత్రి, షాజీరా, లవంగం, దాల్చిన చెక్క, యాలక్కాయ, ఇలా మీ దగ్గర ఏ ఉంటే అవి కొంచెం క్వాంటిటీగా తీసుకోవాలండి. వీటిని 1 నిమిషం పాటు లో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మేము 1/2 kg చికెన్తో చేస్తున్నామండి. మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే ఈ మసాలా స్పైసెస్ పెంచుకోవచ్చు. అలాగే 2 మీడియం ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు తీసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. ముందుగా 1/2 kg చికెన్ని వాష్ చేసుకొని పెట్టుకున్నామండి. అలాగే ఇక్కడ రుచికి సరిపడా ఉప్పుని తీసుకోవాలి. మేము ఇక్కడ 1 టీ స్పూన్ తీసుకున్నాము. మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే 1/2 kg చికెన్ అన్నాం కదా, అది మొత్తం యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ చికెన్ ముక్కలు అనేవి మరీ పెద్దగా ఉండకూడదు లేదా మరీ చిన్నగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మంట మీడియంలో ఉంచి ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, అడుగంటకుండా ఉండాలి. ఇక్కడ చికెన్లోంచి వాటర్ అనేవి వస్తూ ఉన్నాయండి. వాటర్ అనేది కంప్లీట్గా ఇంకిపోయేంత వరకు మనం ఇక్కడ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఫ్రై అవనివ్వాలి. మంట మాత్రం మీడియంలోనే ఉండాలండి. మనకి నూనె అనేది సపరేట్ అయ్యి వస్తుంది, చూసారు కదా, ఇలా నూనె అనేది పైకి తేలుతుందండి. ఈ స్టెప్ వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా ఇలా మధ్యకి కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, ఇంకా 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తం కలుపుకోవాలండి. ఈ మసాలాల క్వాంటిటీ అనేది మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఇంకొంతసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇక్కడ చూస్తున్నారు కదా, చికెన్ ముక్కల కలర్ అనేది మారిపోయిందండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ప్లెయిన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఇక్కడ చికెన్ ముక్కలు అనేవి బాగా ఫ్రై అయిపోయాయండి. మీరు ఒక ముక్క తీసుకొని తుంచి చూస్తే మీకు అర్థమైపోతుంది ముక్క ఫ్రై అయిందో లేదో. అలాగే ఈ స్టెప్లో మీరు ఉప్పు కారాలు కూడా క్వాంటిటీస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. బాగా ఫ్రై అయింది అనుకుంటే మీరు చివరిగా కొత్తిమీరని యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చూసారు కదా, ఎంతో ఈజీగా మనం ఇక్కడ 1/2 kg చికెన్తో చికెన్ ఫ్రై ఎలా చేసామో, ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ ఫ్రైని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, వెరైటీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.